హాయ్, దిస్ ఇస్ వేద. యాక్చువల్లీ లాస్ట్ 7 ఇయర్స్లో ఎలా చెప్పాలంటే మన పర్సనల్గా ఒక రోజు లీవ్ పెట్టుకోవాలి, అలాగే ఆఫీస్ వాళ్ళకి ఏదైనా పని ఉంటే సెలవు పెట్టడం కానీ స్పెషల్గా మన పర్సనల్ వర్క్ ఈరోజు మనం ఫినిష్ చేసుకోవాలని ఈ రోజు వరకు కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఈ 7-8 ఇయర్స్లో మన పని అనేది ఎప్పుడు స్పెషల్గా చేయలేదండి. బట్ ఈ ఇయర్లో చాలా చేంజెస్ వలన నేను చేయవలసిన లిస్ట్, నా పర్సనల్ చేయవలసిన లిస్టులోని నేను చేయలేదు. సో, ఆ పని చేద్దామని ఇది నా పర్సనల్‌ది మీకెందుకు చూపిస్తున్నాను అంటే, ఒకటేనండి, మార్కెట్ పడిపోయిందని చెప్తున్నారు. మార్కెట్ లేదు అని చెప్తున్నారు. బట్ నేను ఏమంటానంటే జాబ్ హోల్డర్స్ ఆహ్, వాళ్ళంటి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ మనీ ఉందనుకోండి, ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోండి. కొంత తక్కువ దొరకొచ్చు. లేదు అంటే మనకు నచ్చిన ప్లేస్‌లో దొరకొచ్చు కొంత ప్రైస్‌లో. సో, మార్కెట్ డౌన్ ఉందని ఆపేసుకోవాలని లేదు. మీకు ప్లేస్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే ఇది మనకు చూడండి, కొంత ప్లేస్ ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుందనమాట. ఆ ఎక్స్‌పాండ్ అయ్యే ప్లేస్‌లో మనం కొనుక్కోగలిగితే నెక్స్ట్ ఫ్యూచర్ 4, 5 ఇయర్స్‌లో చాలా మంచి ప్రాపర్టీస్ అవుతాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు నాకు కాల్ చేస్తారు యూజువల్లీ ఎక్కువ సాఫ్ట్‌వేర్ వాళ్ళు, బయట కంట్రీస్‌లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే దే డోంట్ ఫ్లిప్ అండి. అంటే ఇన్వెస్ట్ చేసేసి సపోజ్ మార్కెట్ చాలా బాగుంది, నెక్స్ట్ 6 మంత్స్‌లో అమ్మేద్దాం, ఆ మెంటాలిటీస్ వాళ్ళు తక్కువ చేస్తారు నాకు. సో, ఇప్పుడు నేనేమైతే ఏమంటానంటే, జాబ్ హోల్డర్ అయ్యి మీరు అంత గేమ్ ఆడలేరు, ఈ రియల్ ఎస్టేట్‌లో గేమ్ ఆడలేరు అనేవాళ్ళు, మార్కెట్ డౌన్ ఉన్న హైదరాబాద్‌లో కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ చెప్పారు ప్రీవియస్. కొన్ని ప్లేసెస్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి, ఈ టైంలో చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే నాకు కాల్స్, నా దగ్గర 2 క్రోర్స్ ఉంది, 3 క్రోర్స్ ఉందని చెప్తున్నారు. బట్ టీవీలో కానీ, కొన్ని మీడియాస్‌లో కానీ మార్కెట్ డౌన్ ఉంది, డౌన్ ఉంది అంటున్నారు. డౌన్ ఎవరికండి? ఫ్లిప్ చేసేవాళ్ళకి, ఇన్వెస్ట్ చేసేవాళ్ళకి. బట్ ప్లేసు నాకు ఈ నల్లగండ్ల, తెల్లాపూరి ఈటిల మీద కొద్దిగా కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నాను, అలాగే కోకాపేట ఇవన్నీ చూస్తున్నామండి. చూస్తుంటే ఈ వాళ్ళు ఉంటుంది. ఆ సైటు నెక్స్ట్ సేల్ అయిపోతుంది. ఇప్పుడు మనం కూడా అన్నీ ప్రొవైడ్ చేయలేం కాబట్టి మీకెవరైనా మంచి వాళ్ళుంటే ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తాను. ఇవాళ మన పర్సనల్ దానికొచ్చాము. ఏంటంటే చిన్న చిన్న ఫార్మ్ హౌస్‌లా చేద్దాం అనేది ఉండింది. బట్ నిన్న ఒక ఫంక్షన్‌కెళ్తే వాళ్ళు చెప్తున్నారు. ఇద్దరు చెప్పారనమాట. "వేద మీరు తీసుకున్నప్పుడు నాకు కూడా తీసుకోండి" అని చెప్పాను. ఆళ్ళకి అలాగే చెప్పాను. నేను ఫైండ్ ఔట్ చేస్తాను. లీగల్ మీరు కూడా చూసుకోండి. రేపొద్దున ఏంటంటే మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో చేసేస్తున్నామంటే వేరు. కొన్ని పర్సనల్‌గా చేస్తానన్నమాట. అలాంటివి మాత్రం డాక్యుమెంటేషన్ మీరు చూసుకోండి. బట్ నేను తీసుకునే దగ్గర మీకు పక్కన చూస్తానని చెప్పాను. సో, ఇవాళ దానికే నా పర్సనల్ దాంతో పాటు ఒక క్లయింట్, ఇద్దరు క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏమంటారంటే, "వేదా మీరు తీసుకుంటే పక్కన రైటో, లెఫ్టో నాకు నాకు కూడా కావాలన్నారు." సో, నా పర్సనల్ పని మీదొచ్చి ఇప్పుడది చూస్తున్నాను. బట్ బ్యూటిఫుల్ వెదర్ అండి. మార్నింగ్ హైదరాబాద్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.